నువ్వు ధనవంతురాలు ఎక్కడా? ఇంటి దగ్గర. భూస్వామి ఎక్కడా? ఇంటి దగ్గర. పశువులు ఉన్నాయి ఎక్కడా? ఇంటి దగ్గర. మందిరానికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట తలదించుకుని, ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశములు అంటజాలని గొప్ప దేవుడరా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన ధనం, మన బలం, మన వరం, మనకిచ్చిన టాలెంట్, ప్రతి దానిని మనం ప్రక్కన పెట్టి, నువ్వు గొప్పడు అవ్వచ్చు, అవసరమైతే నువ్వు మంత్రి అవ్వచ్చు, నువ్వు కలెక్టర్ కావచ్చు, నువ్వు ఉన్నతమైన గొప్ప పోలీస్ ఆఫీసర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎంతటి గొప్ప వాళ్ళమైనా దేవుని సన్నిధికి వచ్చేసరికి దేవుని ఎదుట మనం ఏం చేయాలి తెలుసా? వంగి నమస్కరించాలి, వంగి ప్రాధేయపడాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఉద్యోగం ప్రభువా నీవిచ్చిందే, ఈ పదవి ప్రభువా నీవిచ్చిందే. ఎందుకంటే ఈ పదవి నాకు రావడానికి ప్రతి గుడిమెట్టు ఎక్కెళ్ళానయ్యా, ఈ ఉద్యోగం నాకు రావడానికి ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించానయ్యా, ఈ స్థితి నాకు రావడానికి, ఈ కృప నాకు రావడానికి, ఈ బిల్డింగ్ నేను కట్టుకోవడానికి, ఈ వ్యాపారం నేను చేయడానికి, ఈ సర్వోన్నతమైన భోగభాగ్యాలు నేను అనుభవించడానికి నా దేవా నీవే కృప చూపించావని అన్నిటినీ పక్కన పెట్టి దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే తల ఉంచి ప్రభువా అని పిలుస్తావో అప్పుడు నిన్ను అబ్రహాము పిల్లలుగా దేవుడు ఆకాశమంతా ఆశీర్వదిస్తాడర్రా. ఎంతటి వారమైనా సరే మనం గర్వించడానికి ఏమీ లేదు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. చూశారు అబ్రహాములో ఏమున్నాయో సేమ్ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి? అందుకే ఇతడు ఏమయ్యాడు?